ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో అతి వైభవపేతంగా భక్తి పారవశ్యంతో ఇక్కడ ధనుర్మాస ప్రత్యేక భజన కార్యక్రమం నెల రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ యొక్క భజన కార్యక్రమాన్ని దేదీవ్యమానంగా నడిపేటందుకు ముందుకు వచ్చినటువంటి మన అవధాన శ్రీనివాస్ మరియు శ్రీరంభట్ట నరహరి, కొంజర్ల విష్ణుదాస్ మరియు కొంజర్ల శ్రీకాంత్, మరి రాజేశం గారు మరియు బెజ్జాల హరికిరణ్ గారు మరి ఇక్కడ ఉన్నారు. వారి పర్యవేక్షణ లోపల ఈ నెల రోజులు ఎవరికి లోటుపాట్లు రాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగంగా నిర్వర్తించేందుకు ముందుకు వచ్చారు. వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అండి. నమస్కారం. మరి ఈ ధనుర్మాస సందర్భంగా లక్ష్మీనారాయణ మందిరంలో ప్రత్యేక భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది 3వ సంవత్సరం. మరి మీకు మరి ఏ విధంగా ఇక్కడ భజన కార్యక్రమం జరుగుతున్నది? హైందవ సాంప్రదాయం లోపల ప్రతి మాసం కూడా విశిష్టమైనటువంటిది. ముఖ్యంగా శైవ సాంప్రదాయానికి వస్తే కార్తీక మాసం శివారాధనకు చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి విధంగా ధనుర్మాసము వైష్ణవ సాంప్రదాయంలో ప్రసిద్ధమైనటువంటిది. ఉదయాన్నే లేచి ఆ యొక్క విష్ణు ఆలయాలు ఎక్కడ ఉన్నా కూడా వైష్ణవ ఆలయాలలో ఈ యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీన్నే మార్గలి అంటారు. నెల రోజు సంక్రాంతి, మకర సంక్రాంతి వరకు సూర్యుని యొక్క గమనం మార్పు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశం. ఈ మాసాన్ని ఏమంటారంటే సంవత్సరంలో శూన్యమాసం అంటారు. శూన్యమాసం అంటే ఏదైనా కూడా సంఖ్యా ప్రారంభం శూన్యంతో ప్రారంభమై కొనసాగుతుంది. ఈ మాసంలో దైవారాధన చేసినటువంటిది విశిష్టతగా ఎక్కువగా ఉంటుంది. దాంట్లో భాగంగా మంథని లోపల ఎందుకంటే నామ సంకీర్తన అనేటువంటిది నిరంతరము జరగాలి, లోకము ఎప్పటి కూడా ఆయురారోగ్యం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో మంత్రిలో ఉన్నటువంటి భజన మండలి అందరం కలిసి కూడా గత 3 సంవత్సరాల నుండి శివాలయం శీలసిద్ధేశ్వరాలయం ధనుర్మాసం లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వీధిలో ఉన్నటువంటి యొక్క కార్యకర్తలైనటువంటి యొక్క వారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు ముందుకు వచ్చి ప్రోత్సహిస్తూ ఈ యొక్క మంచి భక్తి కార్యక్రమాలు జరగాలి అనే ఉద్దేశం. ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే నామ సంకీర్తన వలన ధరింపజేసేటువంటి యొక్క సులభమైనటువంటి మార్గం కలియుగంలో నామ సంకీర్తన. ఇది ఎప్పటి వరకు జరుగుతుంది? మనము సంక్రాంతి వరకు 14/1/2025 వరకు ఈ భజన కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క భోగి నాడు ఈ యొక్క కార్యక్రమం ముగింపు జరుగుతుంది. ఇది గోదాదేవి కళ్యాణం రోజు, గోదాదేవి కళ్యాణం నాడు మా యొక్క భజన ముగింపు కార్యక్రమం. ఓకే, అన్నదానంతో సహా చేసి ఇది మంచి కార్యక్రమంలో భాగంగా ఏ కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినప్పటికీ దీంట్లో అన్నదానం చేయడం పరిపూర్ణత కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మంథన్లో ప్రతి చోట ఎక్కడ చూసినా అన్న సంతర్పణలు జరుగుతున్నాయి. అన్నపూర్ణగా వెలిసినటువంటి మన మంథని దేదీవ్యమానంగా ప్రతి చోట ఏదో దేవాలయంలో నామ సంకీర్తన జరుగుతూ ముక్తులైతున్నారు, ధన్యులైతున్నారు. మరి ఇది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు భజన కార్యక్రమం జరుగుతుంది? ప్రతిరోజు కూడా సాయంత్రం పూట 7:30 నుంచి 9 గంటల వరకు గంటన్నర సేపు మన మందిరంలో ఉన్నటువంటి యొక్క భజన పాలీలు చాలా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మేము 11 పాలీలు ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ఈ 11 పాలీల వాళ్ళు నెల రోజుల మనిషి యొక్క 3 ముక్కల కొన్ని పాలీలు 2 రోజున మొత్తం మీద 30 రోజులు మాత్రం సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతుంది. మరి లాస్ట్ రోజు అన్ని భజన మండలి వాళ్ళకి కలవడం జరుగుతుంది. భజన కార్యక్రమం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. సామూహిక భజన కార్యక్రమం, చక్రీ భజన అంటాం కానీ సామూహిక భజన కార్యక్రమం నిర్వహిస్తాం. లక్ష్మీనారాయణ మందిరానికి రావడం పరిపూర్ణంతో ఈ యొక్క విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఓవర్ టు సాయి శ్రీనివాస్ మంథని. Om
Thank you.